కేంద్ర బడ్జెట్లో ఏపీకి అత్యధిక ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టేలా వరాల జల్లు కురిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కడప జిల్లాకు బడ్జెట్లో స్థానం కేటాయించడంతో స్థానికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొప్పర్తిలోనే ఇండస్ట్రియల్ కారిడార్కు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం హామీ ఇవ్వడంతో రానున్న రోజులలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు పండుగ చేసుకుంటున్నారు. కడప నగరానికి కోతవేడు దూరంలో ఉన్న విశాఖ చెన్నై కారిడార్లోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కు మహర్దశ పట్టనుంది. కొప్పర్తి కారిడార్కు నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రకటించారు. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. 7,250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2007 సంవత్సరంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటైంది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం కాబట్టి అభివృద్ధి పనులు చేశామంటే చేశామనిపించారు. రోడ్లపై ఆర్చీలు అధునాతనంగా ఏర్పాటు చేయించి తన ఫోటోలు మాత్రం బానే వేసుకున్నారు. అయితే పరిశ్రమల్ని తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొప్పర్తి అయితే ఆ దినం రాజశేఖర రెడ్డి గారు కొప్పర్తిని ప్రత్యేకంగా చూస్తానని చెప్పడం జరిగింది. అయితే తండ్రి ఏదైతే ఆశించినాడో అవి కూడా చేయకుండా దానిని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీసం కొప్పర్తిని అభివృద్ధి చేయాలనే పదంలో ఏమాత్రం కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. అయితే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కొప్పర్తిని కూడా అభివృద్ధి చేసే దిశగా పయనిస్తున్నాడు. కాబట్టి దాన్ని కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతం, తెలుగుదేశం హయాంలో వెనుకబడిన ప్రాంతానికి డబ్బులు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం జరిగింది. అయితే ఈ 5 ఏళ్లలో ఈయన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈయన పబ్జీ గేమ్ ఆడుకుంటా ఇంట్లో పండుకొని నిద్రపోయాడు. ఈరోజు మా నాయకుడు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ దినం వెనుకబడిన ప్రాంతాలు కూడా నిజంగా సహాయం చేస్తామంటే ఇది హర్షించదగ్గ విషయం. అయితే గతంలో కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రం కొప్పర్తి కారిడార్కి నిధులు కేటాయించింది. 350 కోట్లతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు, ఆ కారిడార్లో పైప్ లైన్లు మరియు రోడ్లకు సంబంధించి మరోసారి 200 కోట్ల రూపాయల్ని కేటాయించింది. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వాలు కొప్పర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టి పారిశ్రామిక వాడని అభివృద్ధి చేస్తామనడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో కొప్పర్తి కారిడార్ అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. కొత్తగా ఎలాంటి పరిశ్రమలు రాకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం, అక్కడున్న అరకొర పరిశ్రమల మనుగడ కూడా కష్టంగా తయారైంది. ఇప్పుడు కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడవకుండానే కేంద్ర బడ్జెట్లో కొప్పర్తికి స్థానం కల్పించారు. కొప్పర్తి కారిడార్కు నీళ్లు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాలు ఏర్పాటు పూర్తయితే పరిశ్రమలు ఏర్పాటై దాదాపు 1,00,000 మందికి పైగా నిరుద్యోగులకి ఉపాధి దొరుకుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. కొప్పర్తిలో అయితే ఎన్నో ఉద్యోగాలు రావాలి, ఇవాళ ఎన్నో ఉద్యోగాలు వచ్చి ఉండాలి, కానీ దాన్ని పట్టించుకోవాలి. ఆ దినం మేము అడిగాం, గౌరవ నరసింహారెడ్డి గారు, మేము కొప్పర్తిలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టండి, ఇక్కడ రైల్వే లైన్ ఉంది, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని విధాలు కూడా దగ్గర ఉంటుందని ఆ దినం కోరడం జరిగింది. అయితే దానికి స్టీల్ ఫ్యాక్టరీ కాదు కదా, కనీసం ఒక ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. కాబట్టి కడప జిల్లా ప్రజలకు శుభవార్త వింటారు. నిరుద్యోగులందరూ కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. కొప్పర్తి పారిశ్రామికవేత్తగా అభివృద్ధి చెందితే అందరూ కూడా బాగుపడతారు. దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు వస్తాయి కొప్పర్తి, అదేవిధంగా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే. కాబట్టి ఆ ఆశతో ప్రజలు నిరుద్యోగులంతా ఆలోచిస్తున్నారు. మా నాయకుడు దీన్ని ఖచ్చితంగా కడప జిల్లాకు న్యాయం చేయాలి, కడప జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని చెప్పి ఆయన కేంద్రంతో మంచిగానే ఫండ్స్ కూడా రాబడతాడనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కాబట్టి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కడప నియోజకవర్గం, కమలాపురం నియోజకవర్గం మధ్య ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకు 2 పెద్ద కంపెనీలు మాత్రమే ఉన్నాయి.
సీసీ కెమెరాలు తయారు చేసే అల్టిక్స్ అండ్ కంపెనీ ఒకటైతే టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మరొకటి ప్రారంభ దశలో ఉంది. అంతేకాకుండా 30 మధ్య చిన్న తరహా పరిశ్రమలు అక్కడున్నాయి. అందులో చిన్న చిన్న సిమెంట్ తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో 4,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో మొత్తం అభివృద్ధి జరిగితే దాదాపు 1,00,000 పైచిలుకు మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలని కల్పించవచ్చని స్థానికులు అంటున్నారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాలో ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచన నిజంగా గొప్ప విషయమే. రాజకీయాలకు అతీతంగా దాని అభివృద్ధికి చంద్రబాబు కేంద్ర నిధులు రాబడుతూ ఉండడంతో సమీప కాలంలోనే కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్కి మహర్దశ పట్టనుంది. విమానయానం, రోడ్డు మార్గం, రైలు మార్గం అన్నీ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు అనుసంధానమై ఉండడంతో ఇండస్ట్రీలు పెద్ద ఎత్తున తరలివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కియా కార్లతో అనంతపురం జిల్లాకు కళ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కొప్పర్తిని ఏ రేంజ్లో డెవలప్ చేస్తారో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.